విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ధాన్యం మిల్లర్లకు తరలిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొల్లమల్లయ్య బీఆర్ఆర్ మిల్లుల వద్ద రైతులు రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా కనీసం త్రాగేందుకు మంచినీళ్లు లేక పడిగాపులు కాస్తున్నారు. 6 కాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి నరక యాతన పడుతున్నారు. రైతుల వద్ద నుంచి 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోవడంతో పాటు ధాన్యం దింపేందుకు ట్రాక్టర్కు 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు 200, అదనంగా తీసుకుంటున్న 5 కేజీల ధాన్యం తగ్గిన మిల్లర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక ట్రాక్టర్ ధాన్యం లోడింగ్కు 600, అన్లోడింగ్కు 650, తూకం వేసినందుకు 200, మొత్తం 1450 రూపాయలు ముందుగా చెల్లించడంతో పాటు మిల్లు దగ్గర అన్లోడింగ్ అవ్వకుండా ఉంటే ట్రాక్టర్ అద్దె రోజుకు 1000 రూపాయలు అవుతుందని అన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రైతులను మిల్లర్లు దోచుకు తింటున్నారని తెలిపారు. మాది దత్తిరాజేరు మండలం గొబ్బియం విలేజ్ అండి. అయితే ట్రాక్టర్లతో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇది శాంపిల్ అని తీసి మాయిశ్చర్ అది 20 వచ్చినా కానీ 19 వచ్చినా కానీ పర్సంటేజ్ ఒక్కో బ్యాగ్కి 5 రూపాయల చొప్పున 125 బ్యాగులకి 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. అన్ని మిల్లులు కూడా 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ ఈ మిల్లులో మాత్రం మా గుమస్తాకి 25 రూపాయలు ఎక్స్ట్రా అని 650 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏమైనా ఒకవేళ రైతు ఏమైనా గట్టిగా అడిగి ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే అన్లోడింగ్ చేయకపోవటం, లేకపోతే ఎవరైనా రైతుల దగ్గర ఒక 20 రూపాయలు లేకపోతే 30 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము నిన్న సాయంత్రం 4:30, 5 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. నైట్ బళ్ళు పెట్టుకుని ఇక్కడే పడుకుని ఇక్కడే తిని ఉండటం జరిగింది. తెల్లవారు కూడా లేబర్ అది రావటం 9, 9:30 ఈ ప్రాంతంలో వచ్చారు. తెల్లవారు తొందరగా వస్తారు అనుకుని మేము ఆస్తో ఇలా ఇక్కడే ఉండటం జరిగింది. మల్లయ్య మిల్ అండి. ఓనర్ గారు అయితే సాయి గారు అండి. అయితే ఇదే విధంగా మాకు ట్రక్ షీట్ తగిన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని ఇబ్బందులు పడినా కూడా కనీసం ఆయన కనికారం కూడా లేకుండా రైతులను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నారండి. కాటా వే బ్రిడ్జికి ఒకవేళ వెళ్ళినట్లయితే మనకి వే బ్రిడ్జి దగ్గర మాత్రం వెయిటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, అంటే మనకి మిల్లర్స్ అందరూ మాట్లాడుకొని 52 కేజీల చొప్పుని కలెక్ట్ చేయటం అయితే తీసుకుంటున్నారు. కానీ 52 కేజీల్లో 200 గ్రాములు 52 కేజీల నెలలో 200 గ్రాములు 300 గ్రాములు తక్కువ వచ్చినా కానీ వీళ్ళు మిగతా అమౌంట్ ఇవ్వండి లేదా ఫోన్పే చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పెంటాడ మండలం కుంటుమల్స్ విలేజ్. మేము తెల్లవారు 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చాక ఇక్కడ మ్యాన్ ఫిక్స్ తక్కువ వల్ల సరుకులు దిగడానికి చాలా ఇబ్బంది ఉంది. దయించి గవర్నమెంట్ తరపు నుంచి అవ్వచ్చు, ఫ్రెష్ వాళ్ళంతా తెలియపరిస్తేనే అది గవర్నమెంట్ వరకు వెళ్తుంది. ప్రతి మిల్లర్ కూడా వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఇచ్చి మ్యాన్ పవర్ని పెంచి ట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగని ఆల్రెడీ కింటాకి 5 కేజీలు ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నాం అంటే రైతు ఎక్కడో రాలిపోతే చేస్తాయనే ఉద్దేశంతో కింటా 5 కేజీలు తీసుకొస్తాడు. ఆ కింటా 5 కేజీలు ఇచ్చింది కాకుండా దాంట్లో కింటా 4 కేజీలు లర వచ్చినా సరే మాకు ఇంకా 1 కేజీ చాలలేదు, మీరు 50 కేజీలు ఇవ్వండి ట్రక్ షీట్ ఓకే చేస్తాం, లేదా 30 కేజీలు ఇవ్వండి ట్రక్ షీట్ ఓకే చేస్తాం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని సిస్టమ్ పెట్టిన గవర్నమెంట్ మిల్లర్ వాళ్ళకి ప్రెజర్ ఇవ్వకపోవడం కారణం ఏంటది? అది ఆఫీసర్లు మిల్లర్ వాళ్ళు కమిట్మెంట్ అయిపోయి రైతుల్ని పాడు చేయడానికి చూస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ గట్టిగా ఉంటే ఎంప్లాయీస్ అందరూ గట్టిగా ఉంటారు. విఆర్ఓ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, డీటీ గారు అవ్వచ్చు, లేకపోతే మన ఆఫీసర్ ఎవరైనా సరే
వీళ్ళందరూ గట్టిగా ఉండేటప్పుడు మిల్లర్ వాళ్ళు ధాన్యం బాగలేదు అంటారు. వాళ్ళు కూడా చూడొచ్చు కదా ఇక్కడ ఒకసారి. అటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి. తర్వాత ఏంటంటే ఈరోజు అక్కడ లేబర్కి లోడింగ్ వేసేటప్పుడు మనం అమౌంట్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 650 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఒక లోడింగ్. అది కూడా భారంగా ఉంది రైతుకి. ప్రతిదీ రైతు ఎంతైనా ఇస్తానని చెప్పి రైతుని దోసుకొని తినేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తినేవారు ఎవరు కాదు. అటువంటి కొంచెం భారాన్ని కూడా తగ్గిస్తారని గవర్నమెంట్ వారు తెలియపరుస్తారని నేను కోరుకుంటున్నాను. మాది గొబ్బియం విలేజ్, మానవపురం మిల్లీకి మేము ధాన్యం పట్టుకొచ్చాము. కొల్లా మల్లయ్య మిల్లీకి మాకు సాయంత్రం 6ంటికి తీసుకొచ్చాము. మరస్ట్ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 అయినా సరే మాకు మిల్లీలో అన్లోడింగ్ అవ్వట్లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. మాది ఎమ్మలింగవల సార్, దత్తిరాజన మండలం సార్, అలిజింగ్ వెంకటరామ్ సార్. మాకు వచ్చి 300 క్వింటాలు ధాన్యం అయ్యాయి సార్. 6 మిల్లీలు తేలి సార్. 1 శివశక్తి, 2 శ్రీ సత్య, 3 కొల్లా మల్లయ్య, 4 వచ్చి శ్రీ సత్యనారాయణ. 6 ట్రక్ షీట్లు సార్.